సార్ వేదిక వచ్చిన అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు. మల్కాపురం శివకుమార్ గారికి, దాము గారికి, సార్ మురళీమోహన్ సార్ గారికి, కోదండరామరెడ్డి గారికి, సుబ్బారామరెడ్డి గారికి, సార్ కేఎస్ రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ నాగవంశీ అశోక్ గారికి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మేము చెన్నై వెళ్ళినప్పుడు ఈ సినిమా కోసం మేము వెళ్ళలేదు సార్. వాస్తవానికి వేరే సినిమా చూసి అది తీసుకుందామని వెళ్ళాము. కాకపోతే ఆ సినిమా షో వేయడానికి కొంచెం టైం పడుతుంది, అది కొంచెం క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే ఈ సినిమా వేస్తున్నారని మనకు అక్కడున్న మీడియా చెప్పడం వల్ల ఈ సినిమా చూడడం జరిగింది. నేను, తను, రవీందర్ గారు చూసాము. చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా మనం చేయాలని రవికుమార్ సార్కి టచ్ అయ్యాము మేము. సార్ మాకు అనుకున్నట్టుగానే మాకు ఇచ్చారు. సార్ ఇంటికి ఆహ్వానించి మరీ మాకు సినిమా చేసింది సార్. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మీరు ఈ టైటిల్ ఎందుకోసం పెట్టారో నాకైతే తెలియదు కానీ సార్ ఖచ్చితంగా 1000% మేము హిట్ కొడుతున్నాం సార్, కొట్టి చూపిస్తాం సార్ ఖచ్చితంగా. సార్ ఇక విజయ్ కనిష్క గారి గురించి, హీరో గురించి చెప్పాలంటే నాకు మాటలు సరిపోవట్లేదు సార్. ఎందుకంటే చూసిన ప్రతి క్షణం సార్ తను ఒక కొత్త యాక్టర్ అన్నట్టుగానే కాదు సార్. దాదాపుగా ఒక 10-15 సినిమాలు చేసిన హీరోకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో అలాంటి ఎక్స్పీరియన్స్ సార్. అంత బాగా కనెక్ట్ అయ్యారు సార్. నేను తర్వాత డైరెక్టర్ గారికి, నాకు తమిళ్ రాకపోయినా డైరెక్టర్ గారికి, తర్వాత మన మీడియాతో అతనితో కన్సల్ట్ అయ్యాను సార్. సార్ నిజంగానే తన ఫస్ట్ సినిమానా సార్ చేసింది అని అడిగాను సార్. చాలాసార్లు అడిగారు కానీ తన ఫస్ట్ సినిమా సార్ చాలా బాగా చేశారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్కి సార్. ఇంకొకటి సార్ డైరెక్టర్ సార్, నేను సినిమా చూసిన తర్వాత అనిపించింది సార్ నాకు, ఇద్దరు డైరెక్టర్లు ఒకే సింక్లో అంత ఫ్లో మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం సార్. ఒకే డైరెక్టర్ సినిమాని అదే ఫ్లోలో తీసుకెళ్ళడం అనేది చాలా గగనం ఈ రోజుల్లో. కానీ ఒకే సినిమాని ఆ ఫ్లో ఎక్కడ మిస్ కాకుండా సార్ అదంతా క్రెడిట్ ఆ డైరెక్టర్స్ గారికి ఇస్తాను సార్. ఖచ్చితంగా సార్ మీకు ఖచ్చితంగా తెలుగులో మంచి పేరు వస్తుంది సార్, గ్యారంటీగా నేను చెప్తున్నాను మీకు ఖచ్చితంగా సార్. ఇంకా కేఎస్ రవికుమార్ సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి సార్. సార్ సినిమాలు చూస్తూ పెరిగాను నేను సార్. ఇంకా సార్ ఈ అవకాశాన్ని నాకు మా శ్రీనివాస్ గౌడ్ సార్ ఇచ్చారు సార్. నేను రవీంద్ర చాలా సంవత్సరాల నుంచి పరిచయం సార్. సార్ అంటే రవీంద్ర గారు అంటే రాజా ఇట్లా శ్రీనివాస్ గౌడ్ సార్ అని వచ్చారు, మనం ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడదాం, దాంతో మనం సినిమాలు చేద్దామని చెప్పినప్పుడు అన్నయ్య ఓకే గో, మనం మంచిగా ఉంది చేసేద్దామని అంటే మనకు శ్రీనివాస్ గౌడ్ గారు కలిసారు సార్. సార్ ఎలాంటి వారంటే నాకు ఏది తెలియదు సినిమాలకు సంబంధించి, మీరు ఏమి చెప్తే నేను అది చేస్తాను, నాకు ఏమీ తెలియదు, మీరు చేయండి, ఏమి ఇబ్బంది పడొద్దు, టెన్షన్ పడొద్దు, ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ వెళ్దాం, ప్రశాంతంగా చేయండి సార్. శ్రీనివాస్ గారికి సార్, సార్ లేనట్టున్నారు ఇక్కడ సార్, మొహమాట సార్కి అసలు మాటలు కూడా రావు సార్కి సార్. సార్ ఈ పాత్రికేయ మిత్రులందరికీ కొంచెం మమ్మల్ని బాగా ప్రమోట్ చేయండి. కొత్తగా ఇండస్ట్రీకి నేను కొత్త కాదు డిస్ట్రిబ్యూషన్కి, కాకపోతే కొత్త సినిమాతో కొత్త ఆఫీస్ ఓపెన్ చేసి వస్తున్నాం మీ ముందుకి. కొంచెం మా గురించి కొత్తగా ప్రమోషన్ చేయండి, కొంచెం మంచిగా ప్రమోషన్ చేయండి. బాగుంటేనే బాగుందని రాయండి, బాగాలేకపోతే మా గురించి ఏం చెప్పాల్సిన పని లేదు. సినిమా 100% 100% హిట్ సినిమా ఇవ్వబోతున్నాం, గ్యారంటీగా మీరే రాస్తారు. అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆయన స్పీచ్ తర్వాత మీరు